హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను. మొన్నటి నుంచి అడుగుతుంది మా అమ్మాయి, అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట. మొన్న చికెన్ చేశాను కదా, ఇప్పుడు కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను. 2 మీడియం సైజు కాలీఫ్లవర్స్ తీసుకున్నాను. అవి శుభ్రంగా క్లీన్ చేసాను, కట్ చేసి పెట్టాను. అప్పుడైతే కొంచెం వాటర్ పెట్టి దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను. అవి కొంచెం బాయిల్డ్ అయ్యాక తర్వాత ఈ కాలీఫ్లవర్ అవన్నీ కట్ చేసినవన్నీ అందులో వేసాను. అందులో వేసేసి ఒక 5 మినిట్స్ అలాగా నీళ్ళు అలాగా బాయిల్ అవుతున్నాయి, మరి ఎక్కువ కాదు. అవుతున్నప్పుడు ఇంకా దాన్ని తీసేసాను. అవన్నీ తీసేసి 2 ప్లేట్లోకి ఫిల్టర్ చేసేసాను, వాటర్ అంతా పోయే వరకు. 2 ప్లేట్లో ఒక 1 అవర్ ఆరబెట్టేసాను అనమాట, శుభ్రంగా వాటర్ అంతా పోయే వరకు. తర్వాత కడాయి పెట్టి అందులో ఇవి ఆరబెట్టేసినవి ఉన్నాయి కదా, ఆరబెట్టేసినవి వేసేసి దాంట్లో సరిపడినంత కారం ఇంకో కొంచెం వేస్తాను. మామూలుగా అయితే 1 కప్పు సరిపోతుంది, కానీ మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకొక 1/2 కప్పు, 1/4 కప్పు వేస్తున్నాను అనమాట కారం. 1/4 కప్పు కారం వేసి దాంట్లో ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ వేస్తున్నాను. 1/2 కప్పు పడుతుంది. ఇంకో 1/2 కప్పు కారం వేస్తున్నాను. కారం వేసేసాక దీంట్లో కొంచెం పసుపు వేస్తాను, కలర్ కోసం. కొంచెం 1 స్పూన్ పసుపు వేస్తాను. ఆ తర్వాత నేను అది చేసి పెడతాను కదా, ఆవపిండి, మెంతులు, ఆవాలు పౌడర్ చేసి పెడతాను కదా, ఆ పౌడర్ కూడా వేస్తున్నాను. అది కూడా ఎంతో కాదు, ఒక 3 స్పూన్స్ అలా వేస్తున్నాను అంతే, ఎక్కువ ఆవపిండి వేయట్లేదు. వేసేసుకుని ఆ తర్వాత దీంట్లోకి ఒక 3 కప్స్, ఇందాక ఆ కప్పుతో కారం వేసాను కదా, ఆ కప్పుతో ఒక 3 కప్స్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఎందుకు 3 కప్స్ వేస్తున్నానంటే మళ్ళీ తాలింపు పెట్టినప్పుడు మళ్ళీ ఇంకో కప్పు వాడతాను అనమాట. మొత్తం 4 కప్స్. అది ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇందులో. అయితే 4 కప్స్, ఆల్రెడీ 3 కప్స్ ఆయిల్ వేసేసాను. ఇవి మొత్తం ముక్కలకి అన్నిటికి మసాలా, కారం, పసుపు, ఈ ఉప్పు ఇదంతా మొత్తం ముక్కలు అన్నిటికి పట్టేలాగా బాగా కలపాలి. 1 స్పూన్ పెట్టి కలుపుతున్నాను. ఆ తర్వాత ఇంకొక 3వ కప్పు అయితే తీసుకుని నాకు తాలింపుకి ఎంత సరిపడాలో అంత వేసుకుని అప్పుడైతే తాలింపు వేసేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. జీలకర్ర అయితే వేయట్లేదు, మామూలుగా వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవన్నీ వేసుకోవచ్చు, ఏమి వేయట్లేదు. నేను ఆవాలు, ఎండుమిర్చి ఒకటే వేస్తున్నాను. ఈ తాలింపు అంతా వేగిపోయాక ఈ బ్యాలెన్స్ ఆయిల్ కూడా వేసేసి మొత్తం ఆ తాలింపు ఈ పచ్చడిలో వేసేస్తున్నాను. వేసేసి బాగా కింద మీద ఇందాక మనం అవన్నీ కలపడానికి ఎలా కలిపామో అలా కలిపేసుకోవాలన్నమాట. తాలింపు అంతా కొద్దిగా చల్లారాక వేస్తున్నాను, వేడిగా ఉండగా వేయకూడదు. ఆ తాలింపు ఇందులో వేసేసి అది మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. బౌల్లో తీసేసుకుని ఒక పక్కన పెట్టేస్తాను. ఒక 2 డేస్ తర్వాత చూద్దాం.